హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి అన్నం వడ అండి. మిగిలిన అన్నంతో చేసే ఈ వడ రెసిపీని నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నానండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో 2 కప్పుల వరకు రైస్ మిగిలింది, ఆ రైస్ వేసేసుకున్నాను. అలాగే 2 కప్పుల అన్నానికి 2 స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను. పెద్ద టేబుల్ స్పూన్ తోటే వేసుకున్నానండి. వేసేసి బాగా మిక్సీ చేసేసుకోవాలి, మెత్తని పేస్ట్ లాగా. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తీసేసి ఇందులో ఏ స్పూన్తో అయితే పెరుగు వేసామో అదే స్పూన్తో 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల కరాచీ నూక వేసుకుంటున్నాను. కరాచీ అంటే ఉప్మా నూక ఉంటుంది కదా, సూజీ రవ్వ అని అంటారు, అది. అవి వేసేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను. వేసి వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. ఈ రెసిపీ అయితే అమ్మ చేతి వంట భార్గవి గారి రెసిపీ అండి. ఆ రెసిపీ చూసి నేను ఒకసారి ట్రై చేశాను. చేస్తే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. వెంటనే నేను మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో చేశానంటే, నేనైతే ఫస్ట్ 1 కప్పు రైస్ తోటే చేసి చూశాను, బాగా వచ్చినాయి. వెంటనే 2 కప్పుల రైస్తో చేసి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నానండి. మీకు నచ్చితే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ వేసుకోవచ్చు. టమాటా మాత్రం వేసుకోకండి. టమాటా వేస్తే జ్యూస్ ఉంటుంది కదా, దానివల్ల గారెల పిండి కాస్త పలుచగా అయితే ఆయిల్ పీల్చేస్తుంది. ఇదైతే మాత్రం ఒక చుక్క ఆయిల్ కూడా పీల్చలేదండి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. థ్యాంక్ యూ భార్గవి గారు, చాలా మంచి వంటకాన్ని షేర్ చేసినందుకు. ఓకేనండి. ఇప్పుడు ఇందులోనే కాస్త జీలకర్ర కూడా వేసేసుకున్నాను. వేసేసి వీటన్నింటిని బాగా కలిపేసుకోవాలి. కలిపేసి ఇలా కలిపిన పిండిని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఉంచుకోవాలండి. అలా చేయటం వల్ల పిండి కాస్త నాని స్మూత్నెస్ పెరుగుతుందనమాట. ఓకేనండి. 10 నిమిషాల తర్వాత పిండి అంతటిని తీసి కాస్త చెయ్యి తడి చేసుకుని పిండి ముద్దని మరి కాసేపు మెదాయించుకున్నాను నేను. ఓకేనండి. ఇలా మెదాయించుకున్న తర్వాత కాస్త పిండి ఇంకా సాఫ్ట్నెస్ పెరిగింది. ఓకే. ఇప్పుడు చేతికి నూనె కానీ నెయ్యి కానీ లేదంటే వాటర్తోటైనా తడి చేసుకుంటా ముద్ద తీసుకుని గారెల కింద వేసుకోవడమేనండి. ఈ గారెలు కూడా మీకు ప్లాస్టిక్ షీట్ మీద కానీ, బటర్ పేపర్ మీద కానీ, అరిటాకు మీద కానీ ఒత్తుకోవచ్చండి. నేనైతే వీడియోలో చూపించడం కోసం చేతి మీద చేసి చూపించేశాను. ఓకేనండి. నేను ఇలా ఈ విధంగా చేసుకుని అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకున్నాను నేను. మీరు అప్పటికప్పుడు కూడా చేసుకుని నూనెలో వేయించుకోవచ్చు. ఓకేనండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వడలను ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాను నేను. వేసేసుకుని వెంటనే మాత్రం కలపకండి, కాస్త వేగిన తర్వాత కలపండి. ఇదే రెసిపీ కోసం నేను ఒకసారి అన్నంతో పకోడీ అని యూట్యూబ్లో చూసి చేశానండి. అదైతే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అప్పటి నుంచి అన్నంతో వంటకాలంటే నేను ట్రై చేయలేదు. కానీ ఆవిడ చేసిన విధానం, చెప్పే విధానాన్ని బట్టి నేను మళ్ళీ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఓకేనండి. టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా అటు ఇటు తిప్పుకుంటా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా అంటే చాలా బాగున్నాయండి. నిజంగానే అన్నం ఒక్కొక్కసారి బయటైనా పడేస్తాము, లేదంటే ఏం చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి, రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.